డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామన్వెల్త్ అటార్నీలు మరియు సోలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ 2024ను ప్రారంభించిన పీఎం మోదీ. ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పుల చేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆగ్రహం. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి. ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ అతిహీనంగా చూస్తుంది. మండిపడిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్, కామన్వెల్త్ అటార్నీలు మరియు సోలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ 2024ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించారు. కాన్ఫరెన్స్ యొక్క థీమ్ న్యాయ పట్వాడాలో సరిహద్దు సవాళ్లు మరియు న్యాయ పరివర్తన మరియు న్యాయపరమైన అభ్యాసం యొక్క నైతిక కొలతలు వంటి చట్టం మరియు న్యాయానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చిస్తోంది. కార్యనిర్వాహక బాధ్యత మరియు ఆధునిక న్యాయ విద్యను పునఃసమీక్షించడం, ఇతరులతో పాటు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సిఎల్ఈఏ కామన్వెల్త్ అటార్నీలు మరియు సోలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయవాదుల భాగస్వామానికి సాక్ష్యంగా ఉందని తెలిపారు. మరియు 1.4 బిలియన్ భారతీయ పౌరుల తరపున అంతర్జాతీయ అతిథులందరికీ స్వాగతం పలికింది. అద్భుతమైన భారతదేశాన్ని సంపూర్ణంగా చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నానని ఆయన నొక్కి వక్కానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురు వృద్ధుడు ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియచేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలియజేశారు. భారతరత్న గౌరవం అందుకోపోతున్న ఎల్కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారు. మన హోంమంత్రిగా, ఐఎన్బి మంత్రిగా కూడా సేవలందించారు. పార్లమెంట్లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎల్కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగానికి గురి చేసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎల్కే అద్వానీతో ఉన్న 2 ఫోటోలను ప్రధాని షేర్ చేశారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పారదర్శకత, సమగ్రతతో సేవలు అందించారని కొనియాడారు. తిరుగులేని నిబద్ధత, రాజకీయ నైతికలతో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పారని ప్రధాని మోదీ ప్రశంసించారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునర్జీవనం కోసం ఆయన అసమానమైన కృషి చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో మాట్లాడి ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవటానికి తనకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం ఎల్లప్పుడూ గొప్ప అదృష్టంగా భావిస్తానని మోదీ చెప్పారు. వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పుల చేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒకసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అవుతుందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని దెబ్బకు వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు, అలాంటిది నానితో మనకెందుకని వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారని అన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కొందరి దగ్గర అప్పులు చేశాడు. కేశినేని నానికి అప్పివ్వటం అంటే గోడకు కుట్టిన సున్నం లాంటిదేనని బుద్దా విమర్శించారు. మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి కూడా డబ్బులు కొట్టేసి ఉంటాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. కేశినేని నానిని రోడ్ల మీదకు వదిలేటప్పుడు ఆయన అప్పులను జగనే తీర్చాలి. అప్పులు తీర్చకుండా ప్రచారానికి వెళ్తే అప్పుల వాళ్లు నాని వెంట ఉంటారంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల వద్ద తీసుకున్న అప్పులు తీర్చాల్సి వస్తుందని నాని పార్టీ మారారని బుద్దా ఆరోపించారు. కేశినేని నాని వెనుక టీడీపీ నేతలే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా లేదు. కేశినేని నానికి వైసీపీ టికెట్ ఇవ్వడం కూడా డౌటే అంటూ ఎద్దేవా చేశారు. ఆయన విశ్వాసం లేని కుక్క, చంద్రబాబుపై లేనిపోని నిందలు వేస్తూ మొరుగుతున్నాడు. కేశినేని నాని సత్య హరిశ్చంద్రుడు అయినట్లు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని కేశినేని నాని చెప్పేశాడని పెద్దిరెడ్డి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. జగన్ లాంటి నీచాటి నీచుడైన సీఎంను చూడలేదని కేశినేని నాని కామెంట్ చేశాడు.
అది నిజమైతే ఇది నిజమే అంటూ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. టిక్కెట్ ఇప్పిస్తారని అప్పు తీసుకొని వాళ్ళు పాపం అతని దగ్గరికి వెళ్తే వాడు లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా బయట గన్మ్యాను వాడికి ఒక పిఏకే వాళ్ళు ఉంటారు కదా, లోపలికి వెళ్ళకుండా ఆపుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి, అప్పు అనేది మీకు ఒక మంచి క్వశ్చన్ వేశారు, దానికి చిన్నగా ఎవరన్నా ఇంజనీరును కాంట్రాక్టర్ పేకాట ఆడతారు. మీకు తెలుసా కదా, చిన్నప్పటి నుంచి ఉందిగా సామెత. ఇంజనీర్ది ప్యాక్ అవ్వకపోయినా అయిపోయిందని పెడతాడు. కాంట్రాక్టర్ గారిది అన్ని బతికినా నాకు ఫుల్గా ఉండని వేస్తాడు. ఎందుకంటే లంచం అది. అర్థమైందా మీకు? ఇంజనీరు కాంట్రాక్టర్ ప్యాక్ ఆడితే ఎలాగో కేసీఆర్ అని అప్పు తీసుకోవడం అదే. సింపుల్గా చెప్పా. ఇక మీకు ఎంతగానో నేను చెప్పాల్సిన ఇదో లేదు. చెప్తారండి, అది చెప్తా. వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు వస్తారు. మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ మీద కూడా చాలాసార్లు మీడియా ఈ లోగో పెడితే తోసిన రోజులు చాలా ఉన్నాయి. అయినా సరే మీరు బరాయించారు. పాపం బరాయించి వాడి సైకో మెంటాలిటీకి ఇచ్చేశారు. అలాగే ప్రతి ఒక్కడు వాడి భార్యన వాడి దగ్గర మానసికంగా ఇబ్బంది పడనోడే ఈ విజయవాడ సిటీలో లేడు. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే క్యారెక్టర్ కాడికి పిలిచాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, ఏమో ఈ నలుగురు కూడా రాలి ఈడేండ్రెడ్డి పెద్ద మాటలు తోపు తురుము అనుకున్నాము. ఆఖరికి ఉన్న ఒక్క వసంత కృష్ణప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. అది అంత నామోష తెలుసా? ఇది ఒక ముఖ్యమంత్రి సభ పెడితే ఆ సభకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జారోదేవ్ నీ దానికి నేను రానని వెళ్ళిపోయాడంటే అసలు నువ్వు అసలు లెక్కలో లేడు. ఎవడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఓన్ అక్కడికి ఎవరినన్నా మంచి వ్యక్తిని పంపించి కొద్దిగా జనాలు మొబిలైజేషన్ చేశారంటే ఈ అప్పులప్పారని పంపించారు. వీడియో మూట తీసుకొని డైరెక్ట్గా ఇంటికి పోతాడు. అది. థ్యాంక్ యూ తమ్ముడు. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులని వెంటనే అరెస్టు చేయాలని అసోసియేషన్ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య విశాఖ నగరంలో శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు విశాఖలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని అసోసియేషన్ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించడంతో పాటు రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల్లో పనిచేసే తహసీల్దార్కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన, దాడులకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా నిన్న విజయనగరంలో తహసీల్దార్లుగా జాయిన్ అయినటువంటి రమణయ్య గారిని అతి దారుణంగా కిరాతకంగా రాత్రి కొంతమంది నిందితులు మర్డర్ చేసి వెళ్లటం అనేది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏదైతే దాడి చేసేటువంటి విధి నిర్వహణటువంటి ఉద్యోగుల మీద దాడి చేసే వ్యక్తుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తెస్తే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. సహజంగా చిన్న చిన్న దాడులు జరిగినప్పుడు వాటిని మరి ఈజీగా తీసుకొని ఏదైతే మనం వదిలిపెడుతున్నామో దాంతో ఇలాంటి నిందితులు ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా మాకేం కాదులేనటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిందితులను నిర్లక్ష్యం చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని ఏదైతే రమణయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రమణయ్య గారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.
ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ అతి హీనంగా చూస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి టీడీపీ, వైసీపీ గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ హోదాపై పోరాడటం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను వైఎస్ షర్మిల ప్రదర్శించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా హోదా కోసం పోరాడతామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి కదా అని వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో మోసం చేసిన బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు, ఈ నాయకులకు మొత్తం తెలుసు. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఇలా పరిశ్రమలు వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే, ఎకానమీ గ్రోత్ ఉంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అవి ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే, ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇక మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే. ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు? అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మస్జిద్ అధ్యక్షులు షేక్ మున్నీర్ కోరారు. నగరంలో గల 10 మస్జిదులకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన నేతలు ఈ సందర్భంగా డాబా గార్డెన్స్, విజెఫ్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షేక్ మున్నీర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని 1994లో ఎస్ఏ రెహమాన్ ను గెలిపించామని తెలిపారు. విశాఖలో 1972లో కూడా ముస్లిం నేత గెలిచారని గుర్తు చేశారు. జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్నా సరే చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు. మీడియా సమావేశంలో ముస్లిం నాయకులు సనవుల్లా, జమీల్ అహ్మద్, అబ్దుల్ రహీం, అబ్దుల్ అజీజ్, అహ్మదుల్లా, రవూఫు, జియావుల్ హన్, రహమాన్, పలు మసీదుల ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు మహబూబ్ షరీఫ్ అండి. నేను మస్జిద్ ఫిర్దౌస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నానండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడానికి, ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే మా ముస్లిం మైనారిటీ కమిటీకి ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదండి. మా వాళ్ళు చాలామంది ఇందులో కష్టపడి రాత్రి పగలు వాళ్ళకి శ్రమని, వాళ్ళ కష్టాన్ని దారపోస్తున్నా ఏ క్యాండిడేట్ కూడా వాళ్ళకి గుర్తింపు లేదండి. ఎప్పుడో 72 ఒకసారి, తర్వాత మళ్ళీ 94 ఒకసారి 2 సీట్లు సౌత్ నియోజకవర్గానికి ఇచ్చారండి. అప్పుడు మా సత్తా, మా బలం మేము చూపించి ఆ 2 క్యాండిడేట్లు గెలిపించుకొని వాళ్ళంటే ఏంటి, మా ముస్లిం కమ్యూనిటీ అక్కడ బలం ఉందా లేదా అని నిరూపించామండి. అంతేకాకుండా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ మా కమ్యూనిటీ ఇక్కడ చాలా తక్కువగా ఉంది, దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ పీపుల్స్ లేరండి, మీ ఓటింగ్ సరిపోరంటున్నారు. ఒక చిన్న లెక్క చెప్తాను సార్ మీకు ఈరోజు, ఎందుకంటే ఈ పార్టీలు చేసిన జిమ్మిక్కులు మీకు తెలియాలండి. ముందు ఈ పార్టీలు ఏం చేస్తాయంటే నియోజకవర్గాల్లోన, కార్పొరేట్ ఎలక్షన్లోన నియోజకవర్గం విడగొడతారండి. విడగొట్టినప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని 2 ముక్కల కింద విడగొడతారండి. విడగొట్టి దాంట్లో మేము లేనట్టు చూపిస్తారండి. చిన్న ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నం సిటీ మొత్తంలోనే మీకు 110 నుంచి 120 మసీదులు ఉన్నాయండి. మాకు చిన్న పెద్ద కలుపుకొని మ్యాక్సిమం ఒక మసీదు ఒక శుక్రవారం కూడా 1500 నుంచి 2000 మంది నమాజ్కి హాజరవుతారండి. ఓన్లీ మగవాళ్ళు మాత్రమేనండి ఇది.
2,000 మంది నుంచి ఆ ఇంట్లో నలుగురు ఉంటే 8,000 మంది అవుతారండి అక్కడ. అని తగ్గితే 80,000 మంది అక్కడ తేలుతామండి మేము. ఒక నియోజకవర్గం రాదండి. అది సరిపోయింది సార్ మీకు. అప్పుడు ఒక నియోజకవర్గం గెలాలంటే 30,000 మంది ఓటుంటే చాలండి. 80,000 మంది మీ ఈ చుట్టుపక్కల మామూలుగా ఉన్నామంటే మొత్తం కలుపుకుంటే ఈ విశాఖపట్నం సిటీలోనే 3,60,000 మంది ఉన్నామండి మేము అండి. కాకినాడకి వెళ్ళొచ్చండి. అలాగున్న నియోజకవర్గం వెడగొడితే విజయవాడ నుంచి ఇచ్చాపురం లోపల కనీసం 5 సీట్లు గెలిచే సత్తా మా ముస్లిం మైనార్టీ కమిటీకి ఉందండి. ఇక్కడ గుంటూరు వన్ టౌన్ సెబ్ టీం గుంటూరులోని బాలాజీనగర్ లో అక్రమ మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 85 మద్యం సీసాలను సీజ్ చేసి 3 వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్సీపీ ఏఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, అక్రమ మద్యం, ఇసుక నిల్వ రవాణా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరపడం కోసం గుంటూరు ఎస్సీ బి టీం దాడులు మరింత ఉధృతం చేస్తామని, ప్రజలు నేర సమాచారాన్ని ఏసీపీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియచేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, టోల్ ఫ్రీ నంబర్ 14500కి తెలియచేయవచ్చని అడిషనల్ ఎస్పీ తెలియజేశారు. ఈ అక్రమ మద్యం ఏది కూడాను అనవసరంగా ఎక్కడ సేల్స్ జరగకుండా ఉండేలాగా, అలాగే ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఉండేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన వన్ టౌన్ సిఐ గారు విజయ్ కుమార్ గారు, వారి యొక్క ఎస్ఐ తులసి టీము ఏదైతే హెడ్ క్వార్టర్స్ టీం ఉందో ఆ టీంతో కలిసి రైడ్స్ చేపిస్తూ ఉన్నాం. ఇందులో మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు కూడాను యాక్టివ్ పాత్ర పోషించారు. విషయం ఏంటంటే బాలాజీ నగర్ 0 లైన్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగుండా అక్రమ మద్యం సేల్స్ జరుగుతుంది అనేటువంటి సమాచారం మాకుంది. దాని మీదట మా టీమ్స్ని పంపించి వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు సిఐ గారు వాళ్ళ టీము వాళ్ళంతా కలిసి రైడ్ చేసి 85 క్వార్టర్ ఏదైతే బాటిల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా 85 బాటిల్స్ పట్టుకోవడం. దాంట్లో ఎవరైతే ఈ ఆవుల సుజాత అనే ఆమె గతంలో కూడాను ఒక 3 కేసుల్లో నేరస్తురాలుగా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఆమెని పట్టుకొని విచారణ చేయిస్తే దాంట్లో భాగంగా మనకి ఈ అక్రమ మద్యం ఎలా సేకరించారనే దాని మీద విచారణ చేయిస్తే తన అక్క కొడుకు అయినటువంటి శ్రీనివాసు, అలాగే ఆ ఇంటి ఓనర్ మాలిక్ బాషా వీళ్ళిద్దరూ కలిసి మద్యం షాపులకు వెళ్ళి మూడు చొప్పున కలెక్ట్ చేసుకొచ్చి అవన్నీ కూడా ఒక చోట జమ చేసి వీటిని డ్రై డేస్లో కానీ లేదంటే ఈ మద్యం ఎప్పుడైతే స్పేర్ సిటీ ఉంటుందో అప్పుడు ఒక్కొక్క బాటిల్కి 50 రూపాయలు ఎక్కువ చేసి దాన్ని అమ్మి తద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద మా యొక్క టీములు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి మీ అందరి ముందు చెప్పేది ఏంటంటే ఈ మద్యం విలువ సుమారు 12,500 రూపాయలు ఉంటుంది. వాటి 10 లీటర్లో చూసినట్టయితే 15.3 లీటర్ల మద్యం మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భం ఏమైనా తెలియజేసేది ఏంటంటే ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించాల్సినటువంటి రెండో రోజు తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ హుస్సేన్ నగర్, చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. పొన్నూరు రోడ్డు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి యాత్రను మొదలుపెట్టారు. 2024 ఎన్నికల యుద్ధానికి మేము సిద్దమేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. నియోజకవర్గంలో ఎటువైపు చూసినా జనాలు నీరాజనాలు పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరై ప్రచార కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టారని ఆమె తెలిపారు. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతున్న విధానం చూస్తూ ఉంటే భారీ మెజారిటీతో గెలుపొందిన ఉత్సాహం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారుల పర్యటన ఈ రోజు జరిగింది. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన, ఎన్నికల విధులు తదితర అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. భారత్
గుంటూరు పట్టణం ఆరగ్రహారంలో పర్యటించిన కావటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ ఆరగ్రహానికి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు మంచినీటి పైప్ లైన్ల కొరత, ఎన్కాబ్ నిధుల నుంచి సుమారు 85 లక్షల రూపాయలు విడుదలయ్యాయని, వాటి నిర్మాణానికి సంబంధించి ఈ రోజు టెండర్లను పిలవటం జరిగిందని వివరించారు. ఈ రోజు పర్యటనలో స్థానిక పెద్దల్ని కలిసి మాట్లాడటం జరిగిందని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా అలాగే ప్రభుత్వ నియమాలను అనుసరిస్తూ ఈ నిర్మాణాలు ఉంటాయని తెలిపారు. ఈ నిర్మాణాలన్నీ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని తెలియజేశారు. గుంటూరు నగరంలోని ఆరగ్రహారం ఈ యొక్క ప్రాంతంలో ఎన్క్యాప్ నిధుల నుంచి సుమారు 85 లక్షలతో మరి సీసీ రోడ్డు, సీసీ డ్రైను, అదేవిధంగా అదనంగా మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచాం. వర్కులు ప్రారంభించాలని చెప్పేసి కూడా మరి ప్రారంభించడం కూడా జరిగింది. మరి కొంత ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయని చెప్పేసి స్థానిక పెద్దలు మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మేము కార్పొరేటరు, అధికారులు, అదేవిధంగా స్థానిక పెద్దలందరితో కూడా ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటించడం కూడా జరిగింది. అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి బిల్డింగులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి కూడా నష్టం జరగకుండా, రూల్ ప్రకారం కూడా ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా మరి చేసుకోమని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి అధికారులు మేమందరం కూడా ఒకసారి కూర్చొని మరి స్థానిక పెద్దలందరితో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే స్థానికులకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మా రూల్ ప్రకారం మేము ఎంతైతే రోడ్డు వేయాలో, పైప్ లైన్లు వేయాలో, డ్రైన్ కట్టాలో మా రూల్ ప్రకారం కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క రోడ్డుని త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మరి వ్యాపారస్తులు, అదేవిధంగా మరి చాలామంది వైశ్యాసు, జైన్లు, అదేవిధంగా బ్రాహ్మణులు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో చిన్న చిన్న సందులైనా సరే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం, తాత తండ్రుల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలోనే ఇదే వీధిలోనే అంటి పెట్టుకుని ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళను కూడా కన్విన్స్ చేస్తూ, అదేవిధంగా మా చట్టం ప్రకారం, మా రూల్ ప్రకారం మేమైతే ఏ విధంగా ఎంతవరకు రోడ్డు వేయాలో వాటిని కూడా మేము పరిలో తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డు, అదేవిధంగా డ్రైను, అదేవిధంగా మంచినీటి పైపులైన కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చినజీర స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని అహోబిల చినజీర స్వామీజీ తెలిపారు. కావున భక్తులు విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలను పాల్గొని స్వామివారి ఆశీర్వచనములు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు. తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ అహోబిలం చినజీర స్వామీజీ మీడియాతో మాట్లాడారు. మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటాయని తెలిపారు. ఒక పక్క ఇంద్రకీలాద్రి, కృష్ణానది ఒడ్డున విజయ కీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజ కుంభారాధన, విశేష హోమములు నిర్వహిస్తామని అన్నారు. తిరుమలలో నిర్వహించిన విధంగా వాహన సేవలు నిర్వహిస్తామని అన్నారు. కావున భక్తులు విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలను పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు. విజయ కీలాద్రి పర్వతం మీద శ్రీనివాసుని యొక్క ఆలయం మనకి సాక్షాత్కరిస్తోంది. ఇటు ఇంద్రకీలాద్రి ఉంది కృష్ణానదికి దక్షిణాన, ఇటు మనం చూసినట్లయితే విజయ కీలాద్రి అనే పేరుతో మనందరికీ కూడా శ్రీనివాస భగవానుడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కృతయుగం నుంచి మొదలు పెడితే కలియుగం వరకు ఉన్నటువంటి అవతార విశేషాలను అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ కొండ మీద వరాహస్వామి దగ్గర నుంచి అష్టలక్ష్మి సహిత నారాయణుడి దగ్గర నుంచి శ్రీనివాసుని వరకు మనకి దివ్యాలయాలు ఉన్నాయి. అవి మాఘమాసంలోనే రథసప్తమి నాడే లోకానికి అందాయి. ఇప్పటికీ 7వ బ్రహ్మోత్సవం జరగబోతోంది రేపు ఫిబ్రవరి
13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భక్తులందరినీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామివారు ఆరంభించి కార్యక్రమాలన్నింటినీ కూడా మంగళాశాసనం చేస్తారు. మధ్యలో రథసప్తమి ఉంటుంది. ఒకే రోజున అన్ని పెరుమాళ్ళకి కళ్యాణ మహోత్సవాలు మనం చూడొచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయం అని ఒక స్తోత్రం, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా మనందరం స్వీకరిస్తాం. ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి, పెరుమాళ్ళకి తిరుమంజన సేవలు ఉంటాయి, అంటే అభిషేక సేవలు, అనేక రకాలైనటువంటి పుష్పార్చనలు, సకల సంపదల్ని ఇచ్చే శ్రీ పుష్పయాగం, అవభృత స్నానం, ఇలా వీటితో బ్రహ్మోత్సవాలు వైభవంగా మనకి జరుగుతాయి. విజయకీలాద్రి క్షేత్రంలో చాలా ఆలయాలు మనకు ఉంటాయి, కానీ ఎలా ఆరాధన చేయాలో, ఎలా ఉత్సవం చేయాలో అక్కడ నిష్ణాతులైనటువంటి విద్యార్థుల్ని తయారు చేసే గురువులు మనకి ఇక్కడ ఉన్నారు. ఆగమ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలకి 13వ తారీఖున విజయకీలాద్రి కొండ మీద ప్రారంభించబడుతున్నాయి. భగవత్ స్వరూపులు నడిసే భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఆ రోజున ప్రారంభోత్సవం చేస్తారు. ఇది ఈ ప్రాంతంలో ఒక మహద్భాగ్యం. ఎందుకంటే ప్రపంచం అంతా సర్వమానులు, సర్వ కులాలు, సర్వ భగవంతులు అదే ఒకటే స్వరూపం. అందరూ కూడా నడిచే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ప్రాంతం సుఖశాంతులతో అందరూ ఆనందదాయకంగా ఉండాలి అని చాలా రకాలైనటువంటి యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా భగవత్ సేవ చేయటువంటి మానవులకి అన్ని రకాలైనటువంటి యొక్క అవకాశాలు కలగజేయడంలో కానీ, ఈ ప్రాంత సుభిక్షంలో ఉండటంలో కానీ, మనిషి కష్టపడటంతో పాటు భగవత్ అనుగ్రహం కూడా ఉండాలి. సర్వప్రాణులు కూడా భగవత్ స్వరూపులే. అది వృక్షాలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు, ప్రతిదిలో కూడా చూసే భగవంతుని చూసే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఒక భగవత్ స్వరూపులు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఈ ప్రాంతంలో మన విజయవాడలోనే విజయకీలాద్రి కొండ మీద ఏర్పాటు చేయడం, దాంట్లో ప్రతినిత్యం కూడా అనునిత్యం కూడా చాలా యజ్ఞయాగాదులు కానీ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, రేపు 13వ తారీఖున కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించేసి దాంట్లో మహద్భాగ్యాల్లో కూడా కులమత విచక్షణ లేకుండా సర్వ మనుషులు అందరూ కూడా ఆ కార్యక్రమాలకు విచ్చేసి ఈ యొక్క స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని ప్రజలందరికీ కూడా పొందేలాగా మీరందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామన్వెల్త్ అటార్నీలు మరియు సోలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ 2024ను ప్రారంభించిన పీఎం మోదీ. ఎల్కే అద్వానీకి భారతరత్న, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పుల చేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆగ్రహం. తహసీల్దార్ రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి. ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ అతిహీనంగా చూస్తుంది, మండిపడిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.